సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష. గౌరవ సభ్యులు వివేక్ వెంకటస్వామి గారు. అధ్యక్ష, థ్యాంక్ యూ టైం మాట్లాడడానికి సమయం ఇచ్చినందుకు. మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నప్పుడు మా నాన్నగారు వెంకటస్వామి గారితో చాలా సన్నిహితం ఉండే. వాళ్ళిద్దరూ 1991 క్యాబినెట్లో ఉన్నప్పుడు చాలామంది అప్పుడు ఫైనాన్స్ మినిస్టర్గా ఉండి ఎకనామిక్ రిఫార్మ్స్ ఏదైతే తీసుకొచ్చారో ఈ భారతదేశం రూపురేఖ మారవడం జరిగింది. ఆ సమయంలో చాలా డీరెగ్యులేషన్స్, రూపీని డివాల్యుయేషన్ చేయడము, లైసెన్స్ రాజ్ తీసేయడము, ఇవన్నీ కావడంతో చాలామంది అప్సెట్ అయిపోయినారు. ప్రాంతాలలో కూడా ఇన్ఫ్లేషన్ పెరిగి అప్పుడు చాలామంది అవస్థపడినప్పుడు వెంకటస్వామి గారు అప్పుడు రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్గా ఉండే. వారికి పోయి మన్మోహన్ సింగ్ గారికి ఇదే చెప్పారు, మీరు రూరల్ డెవలప్మెంట్ బడ్జెట్ ఏదైతే 5,000 కోట్లు ఉందో దీన్ని మీరు 25,000 కోట్లు చేయాలని చెప్పి వారి కోరడంతో వారు తక్షణమే ఇది ఒక మంచి ఐడియా ఉంది, ఎందుకంటే వారి రిఫార్మ్స్ వలన ప్రత్యేకంగా అర్బన్ ఏరియాస్లో లాభం పొందింది కానీ ప్రాంతాలలో నష్టపోయిందని చెప్పి ఇమ్మీడియట్లీ వారు బడ్జెట్ని 25,000 కోట్ల బడ్జెట్ పెంచి ప్రాంతాలలో కూడా నిధులు కేటాయించడం జరిగింది. అంటే అప్పటి నుంచి వాళ్ళిద్దరికీ ఒక మంచి సంబంధం ఉండే. అదే సంబంధము వారు ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత మా రామగుండం ఫర్టిలైజర్ ఫ్యాక్టరీ ఏదైతే మూతబడిందో ఆ రోజులలో నేను పోయి వారికి రిక్వెస్ట్ చేశాను, సార్ మాకు 10,000 కోట్ల రూపాయలు ఈ రుణమాఫీ చేయాలి ఫర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి, చేసినప్పుడు ఈ ఫ్యాక్టరీ రీఓపెన్ అవుతుందని చెప్పి వారికి నేను ఎంపీగా ఉన్నప్పుడు పోయి వారికి రిక్వెస్ట్ చేయడం జరిగింది. వారు తక్షణమే వెంకటస్వామి గారిని గుర్తు చేసుకొని ఈ ఫర్టిలైజర్ కార్పొరేషన్నే మూతవేయాలి, కానీ మీ ఒక్క ఫ్యాక్టరీని ఈ సౌత్ ఇండియాలో మేము రీఓపెన్ చేస్తామని చెప్పి ఆ రోజులలో 10,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసి మన ఈరోజు రామగుండం ఫర్టిలైజర్ ఫ్యాక్టరీ ఏదైతే వచ్చిందో దాంట్లో సుమారు 5,000 ఉద్యోగాలు కూడా కల్పించడం జరిగింది. అంటే మన్మోహన్ సింగ్ గారు ఒక విజనరీ అన్నమాట. చాలామంది అనుకుంటారు మౌనంగా ఉంటాడని, కానీ మీరు నిర్ణయాలు తీసుకుంటే వారు ప్రధానమంత్రిగా మరి ఫైనాన్స్ మినిస్టర్గా ఎప్పుడు కూడా కీలకమైన నిర్ణయాలు ఏదైతే దేశానికి మంచిదో దాంట్లో స్పష్టమైన నిర్ణయం తీసుకొని ఈ దేశాన్ని కాపాడడం జరిగింది. ప్రత్యేకంగా చాలామంది ఈ బ్యాంకింగ్ సిస్టంలో కూడా వారు ఎక్కువ నిధులు ఇచ్చి మన ఆధార్ కార్డ్ ద్వారా డైరెక్ట్ బెనిఫిషరీస్కి ఏదైతే నిధులు పోవాలనో ఈరోజు డైరెక్ట్ బెనిఫిషరీస్కి నిధులు ఏదైతే పోతున్నాయో ఇవన్నీ ఫౌండేషన్ కూడా ఆ రోజులలో మన్మోహన్ సింగ్ గారు వేయడం జరిగింది. వారి హయాంలో చాలామంది చెప్పుకున్నారు 8% జీడిపి గ్రోత్ రేట్, అంటే అప్పుడు ప్రపంచంలో జీడిపి గ్రోత్ రేట్స్ 2%, 3% ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్ గారి హయాంలో 8% వచ్చిందనమాట. ఈరోజు కూడా కేవలం మన భారతదేశంలో 5% జీడిపి గ్రోత్, 8% జీడిపి గ్రోత్ రేట్ అంటే అన్ని ఎక్కువ ఉద్యోగాలు అప్పుడు కల్పించడం జరిగింది. ఇండస్ట్రీస్ అన్నీ కూడా ప్రాస్పర్ కావడం జరిగింది. ఇవన్నీ కావడంతో దేశం ముందుకు వెళ్తున్న సమయంలో 2008లో వరల్డ్లో ఫైనాన్షియల్ ట్రబుల్ వచ్చింది అధ్యక్ష. అప్పుడు మన్మోహన్ సింగ్ గారు మన భారతదేశానికి ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయడానికి నిర్ణయాలు తీసుకున్నారు. ఇప్పుడే చెప్పినట్టు మన్రేగా కార్యక్రమము, ఒక మార్మూరు ప్రాంతాలలో ఎంప్లాయ్మెంట్ కల్పించడంలో ఇవన్నీ చర్యలు తీసుకోవడం వలన ఇన్ఫ్లేషన్ కూడా ప్రపంచంలో 5% ఇన్ఫ్లేషన్ ఉన్నప్పుడు మన దేశంలో కేవలం 2% ఉండే. G20 మీటింగ్లో ఒబామా గారు చెప్పారు, నిజంగానే మన్మోహన్ సింగ్ గారు కేవలం భారతదేశంలో పెద్ద నాయకుడు కాదు, ఆయన ఒక ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ ఆఫ్ ద వరల్డ్ అని చెప్పి వారు ఒబామా గారు ఆ G20 మీటింగ్లో అందరి ముందు చెప్పడం జరిగింది. ఇంత మంచిగా భారతదేశంని మన్మోహన్ సింగ్ గారు కంట్రోల్ చేశారు, వారు నా గురువు లాంటి వారని చెప్పి ఒబామా గారు అందరి ముందు చెప్పడం జరిగింది. అంటే కేవలము ప్రధానమంత్రి ఆ రోజులలో మన్మోహన్ సింగ్ గారు ఏదైతే చర్యలు తీసుకున్నారో చాలామంది అనుకుంటున్నారు ఇది యుఎస్తో ఏదైతే న్యూక్లియర్ ట్రీటీ చేసినారో ఈ న్యూక్లియర్ ట్రీటీలో యురేనియం రావడం, మనకు టెక్నాలజీ ట్రాన్స్ఫర్ కావడం, దాంతోపాటు 28 శాంక్షన్స్ ఉండే
అధ్యక్ష మన భారతదేశం వ్యతిరేకంగా యుఎస్ వాళ్ళు ఆ శాంక్షన్స్ అన్నీ తీయడం వలన మన ట్రేడ్ ఏదైతే ఉందో యుఎస్ గవర్నమెంట్తో మన ఇండియా యుఎస్ ట్రేడ్ పెరిగింది. ఈరోజు మన దేశము 2 ట్రిలియన్ ఎకానమీ నుంచి 5 ట్రిలియన్ ఎకానమీకి పోతున్నామంటే ఇది కేవలం మన్మోహన్ సింగ్ గారి ఫౌండేషన్ ఏదైతే 1991 తర్వాత 2004లో లే చేసినారో దాంతోనే మన భారతదేశం ఈరోజు ముందుకు వెళ్తుంది. అంతేగాక ఈ 10 సంవత్సరాలలో ఫారెన్ కరెన్సీ రిజర్వ్స్ ఏదైతే సుమారు $25 బిలియన్ ఉండేనో వారి హయాంలో $330 బిలియన్ తీసుకువెళ్ళడం జరిగింది మన్మోహన్ సింగ్ గారి ప్రైమ్ మినిస్టర్షిప్లో. అంతేగాక అందరు అనుకుంటారు కేవలం ఫైనాన్స్ సెక్టర్లో మన్మోహన్ సింగ్ గారు ఒక పాత్ర వేసినారని. వినోద్ గారు అప్పుడు బీసీసీఐలో ఉన్నారు. అప్పుడు వారు పోయి మన క్రికెట్ వరల్డ్ కప్ భారతదేశంలో తీసుకురావాలంటే అప్పుడు చిదంబరం గారు ఫైనాన్స్ మినిస్టర్ ఉన్నారు. వారు ఒప్పుకోలేదు. కన్సెషన్స్ ఇవ్వాలంటే వద్దు, ఒక క్రికెట్కి ఇస్తే ఇతర స్పోర్ట్స్కి కూడా ఇవ్వాలని చెప్పి వారు వ్యతిరేకించారు. కానీ మన్మోహన్ సింగ్ గారు ఒక ముందు చూపుతోని లేదు, క్రికెట్ మన భారతదేశంలో అందరూ కూడా క్రికెట్ అందరూ ఆడుతుంటారు, ఈ క్రికెట్ని ఇక్కడ ప్రోత్సహించాలి, క్రికెట్ వలన ఇంకా ఇతర రంగాలలో మనకు బెనిఫిట్ వస్తుంది. వారు ఒక ఎకనామిస్ట్గా వారు ఒక నిర్ణయం తీసుకొని కన్సెషన్స్ ఇచ్చినప్పటికీ కూడా ఈరోజు క్రికెట్ని ఐపీఎల్ ద్వారా మన దేశానికి చాలా లాభం పొందుతుంది అధ్యక్ష. అలాగే ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు 1975లో అప్పుడు కూడా ఇన్ఫ్లేషన్ ఎక్కువ ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్ గారి అడ్వైజ్ ఏదైతే ఇచ్చారో ప్లానింగ్ కమిషన్లో ఉన్నప్పుడు ప్రధానమంత్రి ఆ రోజులలో ఇందిరాగాంధీ గారు కూడా వారికి పని నచ్చి వారికి ప్రమోషన్ ఇవ్వడం జరిగింది. అంటే ఎప్పుడు ఒక మంచి నిర్ణయాలు తీసుకోవడంలో ప్యాసివ్ అగ్రెషన్ అన్నమాట, ఎక్కువ మాట్లాడకుండా కానీ పని చేయడంలో నిజంగానే చాలా మంచిగా అడ్మినిస్ట్రేషన్ చేస్తూ మేమందరం కూడా పొన్నం ప్రభాకర్ గారు, రాజగోపాల్ రెడ్డి గారు చెప్పినట్టు తెలంగాణ ఉద్యమంలో మేము ఎప్పుడు కూడా ఉద్యమం చేసేటప్పుడు వారు ఎప్పుడు కూడా మాకు అంటే ఎందుకు మీరు యాజిటేషన్ చేస్తున్నారు, ఎందుకు ఇంత గడబడి చేస్తున్నారని చెప్పి ఎప్పుడు కూడా చెప్పలేదు అధ్యక్ష. పిలిచి మేము మాట్లాడినప్పుడు వారు విని డెఫినెట్లీ తెలంగాణ ఇచ్చేది ఉంది, మేము ఇది సీఎం ఈ కామన్ మినిమం ప్రోగ్రాంలో ఈ తెలంగాణ అంశం పెట్టినాము, ఇస్తామని చెప్పి ఎప్పుడు కూడా మాకు 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 కామ్ డౌన్ చేసేవారు ప్రధానమంత్రి గారు. అంతేగాక వారు అందరు కూడా చెప్పినారు చాలా సింప్లిసిటీతో జీవించారని. అంతేగాక చాలామంది వారితో ఎవరైతే పనిచేస్తున్నారో వారు అందరు చెప్తుంటారు, సార్ చాలా మంచి టీం ప్లేయరు, ఎవరైతే ఏది సజెషన్స్ ఇస్తున్నారో వారు తీసుకునేవారు, దేశానికి ఏది మంచిదో అదే నిర్ణయం తీసుకునేవారు మన్మోహన్ సింగ్ గారు అని చెప్పి అందరు కూడా గొప్పగా చెప్పుకుంటుంటారు. నిజంగానే ముఖ్యమంత్రి గారు ఏదైతే రెజల్యూషన్ పెట్టినారో వారిపైన భారతరత్న ఇవ్వాలి, దాంతోపాటు ఒక మంచి స్టాచ్యూ పెట్టాలని చెప్పి డెఫినెట్లీ తొందరగా చేయాలి, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కూడా పెట్టాలి. ఇంకేదన్నా పెద్ద ఇన్స్టిట్యూషన్ ఉంటే మన్మోహన్ సింగ్ గారు అసోసియేషన్, ఎందుకంటే వారు పెద్ద ఎకానమిస్ట్,